ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతబడ్డం అంటే పాలకులు సిగ్గుతో తల దించుకోవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుందన్న ఆయన కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు చదువుకు నోచుకోని పరిస్థితి వచ్చిందన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 43 పాఠశాలలు, అది గిరిజనులు అధికంగా నివసించే ప్రాంతంలో ఉపాధ్యాయులు లేక మూతబడ్డం అంటే పాలకులు సిగ్గుతో తల దించుకోవాలన్నారు. ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజనులు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మూతబడ్డ 43 ప్రభుత్వ పాఠశాలలను వెంటనే తెరిపించాలన్నారు. టీచర్ల నియామకం జరిగే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు లేరు అన్న కారణంతో రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల కూడా మూత పడకుండా చూడాలన్నారు. వెంటనే ముఖ్యమంత్రి విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించాలని హరీష్ రావు కోరారు.